the mother of all deals. Of a historic trade agreement. Indeed, some call it the mother of all deals. ఇది ఒక యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ నుంచి వచ్చిన మాటలు. అదేంటంటే ఒకప్పుడు ఏదైతే వెస్ట్రన్ కంట్రీస్ ఇండియాని చాలా చిన్న చూపు చూసేవో ఇప్పుడు అదే కంట్రీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఒప్పుకున్నాయి. అసలు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, 20 years నుంచి జరుగుతున్న ఈ అగ్రిమెంట్ ఇప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్లోకి రాబోతుంది తెలుసుకుందాం. అసలు ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ అమెరికా పెట్టే టారిఫ్స్ గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారో అప్పటి నుంచి వరల్డ్ మొత్తంలో చాలా కంట్రీస్కి టారిఫ్స్ అనేది పెడుతున్నారు. ఈ టారిఫ్స్ పెట్టడం వల్ల ఆ కంట్రీస్లో ఎకానమీ అనేది దెబ్బతింటుంది. ముఖ్యంగా చాలా ఒక డిక్టేటర్షిప్ లాగా ప్రవర్తించి చాలా కంట్రీస్కి ఓవర్గా టారిఫ్స్ పెడుతున్నారు. ఇది యూరోపియన్ యూనియన్కి నచ్చలేదు. అందుకని చెప్పి మన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఒప్పుకున్నారు. అసలు ఈ టారిఫ్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక కంట్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో చాలా వరకు రైస్ పండిస్తారు అనుకోండి, ఆ రైస్ ఏదైతే కంట్రీలో పండిస్తారో ఆ కంట్రీకి మొత్తం వాళ్ళు సర్వ్ చేస్తారు. ఎప్పుడైతే వేరే ఫారెన్ ప్లేయర్స్ వచ్చి ఇక్కడ రైస్ని సేల్ చేస్తారో లోకల్లో ఉన్న వాళ్ళకి డిమాండ్ తగ్గిపోతుంది. లోకల్లో ఉన్న వాళ్ళకి డిమాండ్ తగ్గిపోవడం వల్ల వాళ్ళు నష్టపోతారు. ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళ కంట్రీస్లో సిటిజన్స్కి ఇలా కోల్పోవాలని కోరుకోరు. దానికోసం అని చెప్పేసి ఆ కంట్రీస్ టారిఫ్స్ అనేది పెడతారు. కాకపోతే అమెరికా అనేది ఒక సూపర్ పవర్ కాబట్టి అది ఎప్పుడు సూపర్ పవర్గానే ఉండాలనుకుంటుంది కాబట్టి ఇలా వేరే కంట్రీస్ మీద టారిఫ్స్ అనేది పెడుతుంది. దీనికోసం అని చెప్పేసి ఈ యూరోపియన్ యూనియన్ ఒక స్టెప్ తీసుకొని మన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఒప్పుకుంది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మన కంట్రీస్లో ఉన్న ప్రోడక్ట్స్ ఫారెన్కి వెళ్తాయో, ఫారెన్లో ఉండే ప్రోడక్ట్స్ మన ఇండియాకి వస్తాయో విత్ 0 టారిఫ్స్, దీన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు, లేదా బైలాటరల్ ట్రేడ్ కూడా అంటారు. ఎందుకంటే బోత్ ద కంట్రీస్ వాళ్ళ గూడ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి కాబట్టి ఏ ట్యాక్స్ లేకుండా. ఇలా 2 billion పీపుల్ ఉన్న మార్కెట్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. దీనిలో చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. లైక్ ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, బెవరేజెస్ కావచ్చు, లేదా లగ్జరీ ఐటమ్స్ కావచ్చు, ఇలా కేటగిరీస్లో సెగ్మెంట్ అయి ఉంటాయి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏవైతే మనము యూరోపియన్ యూనియన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామో దాని మీద టారిఫ్స్ అనేది తగ్గించారు. కొన్ని దాంట్లో అయితే 0 చేసేసారు. లగ్జరీస్ కార్ కావచ్చు, ఏదైతే BMW, మర్సిడీస్, బెంజ్ ఉంటాయో అది 110 టారిఫ్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని 40కి రెడ్యూస్ చేశారు. ఫ్యూచర్లో ఇది 10%కి వెళ్ళబోతుంది. ఇంకా మిగతా దాంట్లో కూడా ఫార్మాస్యూటికల్స్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, మెషినరీస్ కానీ, ఇంకా ఇతర దాని మీద టారిఫ్స్ని తగ్గించేశారు. లైక్ టోటల్గా 0 చేసేసారు. కాకపోతే మన ఇండియన్ అగ్రికల్చర్కి మాత్రం తగ్గించలేదు. ఎందుకంటే మన కంట్రీలో చాలా వరకు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటారు. అదే వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రొడక్ట్స్ అమ్మడం వల్ల మన ఇండియన్ ఫార్మర్స్ అనేది నష్టపోతారు. కాబట్టి అగ్రికల్చర్ మీద మాత్రం ఇలాంటి టారిఫ్స్ తగ్గించలేదు, అది అలాగే ఉన్నాయి. ఈవీ సెగ్మెంట్లో అయితే ఎలాంటి టారిఫ్స్ని తగ్గించలేదు. ఎందుకంటే ఈవీ సెగ్మెంట్ ఇప్పుడే బూమ్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారో టాటా కానీ, మహీంద్రా కానీ, వాళ్ళని ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంకా పుష్ చేసి ఈవీని ఇంకా లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఫారెన్ ప్లేయర్స్కి అయితే టారిఫ్స్ అనేది తగ్గించట్లేదు. సో ఇది ఓవరాల్గా డీల్ అనేది ఇలా జరుగుతుంది. అలాగే యూరోపియన్ యూనియన్ కూడా బ్రెడ్ కానీ, మిల్క్ కానీ, చీజ్ కానీ వాళ్ళ కంట్రీస్లో అబండెంట్గా ఉండడం వల్ల మన కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఎలాంటి ఎగ్జెప్షన్ ఇవ్వలేదు, దాన్ని ఎక్స్క్లూడ్ చేసేసారు. ఈ విధంగా రిలేషన్స్ యూరోపియన్ యూనియన్కి, ఇండియాకి ఫ్యూచర్లో స్ట్రాంగ్ అవబోతున్నాయి. అలాగే ఇంకా దీన్ని డబల్ చేద్దామని కూడా అనుకుంటున్నారు. అయితే రీసెంట్గా ఒక స్పీచ్లో మార్క్ కార్నీ, ఎవరైతే కెనడా ప్రెసిడెంట్ ఉన్నారో, ఒక మాట అన్నారు. ఎప్పుడైతే చైనాతో డీల్ అగ్రిమెంట్ అనుకున్నారో దాని తర్వాత మార్చ్లో ఇండియాకి రాబోతున్నారు. దాంట్లో కూడా చాలా వరకు డీల్స్ అనేది సైన్ చేయబోతున్నారు. దీనివల్ల మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇదంతా అమెరికాకు నచ్చట్లేదు. అమెరికా సెక్రటరీ స్కాట్ బిసెంట్ ఉన్నారో దీని మీద అంటున్నారు, మనం ఇండియా ఇండైరెక్ట్గా రష్యాకి ఫండ్ చేస్తుంది, చీప్గా ఆయిల్ కొని అదే ఆయిల్ని వేరే కంట్రీస్కి అమ్మి, సో మన మీద 25 టారిఫ్స్ వేశారు. కాకపోతే EU దీన్ని ఏం పట్టించుకోకుండా కూడా మనతో డీల్ ఒప్పుకుంది. ఇదంతా ట్రంప్ చేసే టారిఫ్స్ వల్ల మన ఇండియాకి చాలా ప్లస్ అవుతుంది. కాకపోతే ఏదైతే అమెరికా మన మీద టారిఫ్స్ పెట్టిందో, ఏదైతే మనకు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దంటుందో మనం మాత్రం కొంటూనే ఉన్నాం. కాకపోతే ఫ్యూచర్లో మనం అమెరికా నుంచి చాలా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. దానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎవరైతే యూరోపియన్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే ఎప్పుడైతే ఇండియా స్టేబుల్గా ఉంటుందో వరల్డ్ అంతా పీస్గా ఉంటుందని. When India succeeds, the world is more stable, more prosperous and more secure, and we all benefit. ఎందుకంటే ఒకవైపు అమెరికా చూసుకున్నట్టయితే ఒక సూపర్ పవర్, ఒక డిక్టేటర్షిప్లా ప్రవర్తిస్తుంది. ఇంకొక సైడ్ చైనా చూసుకున్నట్టయితే హ్యూజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఎప్పుడన్నా కానీ సప్లై చైన్ని కట్ చేయొచ్చు. ఏదైతే మన ఇండియా ఉందో ఇప్పుడు మన ఎథిక్స్ని, మారల్స్ని ముందు పెట్టి ఏ కంట్రీకి కూడా బాధ పెట్టకుండా డెసిషన్స్ అనేది తీసుకుంటుంది. కాబట్టి అందుకే EU ఈరోజు మనకి డీల్ ఒప్పుకుంది. అలాగే ఈ డీల్లో చాలా వరకు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ కావచ్చు, ఫారెన్ మినిస్టర్ జయశంకర్ కావచ్చు, లేదా ఇతర బ్యాక్ ఎండ్ మైండ్స్ ఎవరెవరైతే ఉన్నారో ఈ ట్రేడ్కి చాలా హెల్ప్ చేశారు.
ఫ్యూచర్లో ఇలాగే డీల్స్ మనం బైలాటరల్గా జరుపుకుంటూ ఉంటే ఇండియా ఖచ్చితంగా ఒకరోజు సూపర్ పవర్గా ఎదుగుతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్లో మనం ఎలాంటి డీల్స్ని చేయొచ్చు, ఎలా మన కంట్రీని ఫ్రంట్లో పెట్టుకొని మన డీల్స్ని అగ్రిమెంట్ చేయొచ్చు, కింద కమెంట్ చేయండి. ఈ వీడియో పెట్టడానికి చాలా ఎఫర్ట్స్ అవుతున్నాయి. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇన్ఫినియర్ పాయింట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.